ఖమ్మంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పార్కింగ్ మనకి ఇక్కడ కనపడతా ఉంది. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఆ పూజకి సంబంధించినటువంటి ప్రొనౌన్సియేషన్ తప్పకుండా నేను చదివే ప్రయత్నం చేస్తాను. జనానికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. మనం ఆ వర్డ్స్ని పూని చేసి చదవకూడదు కాబట్టి సో నేను చదివే ప్రయత్నం చేస్తాను. శ్రీ సంబాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణం. సో ఇది అందుకోసమే చాలా భక్తి ఆధ్యాత్మికతని మనం గౌరవించాల్సిందే. అందుకోసమే నేను ఎట్లా పడితే అట్లా ఆ వర్డ్స్ని వాక్యాలని పూని చేయకూడదు కాబట్టి జాగ్రత్తగా చూసి చదువుతాను చెప్పాను. ఈ సంబాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణం ఈ మధ్యాహ్నం దాకా జరుగుతుందని నిర్వాహక కమిటీ వల్ల మనకి తెలుస్తూ ఉంది. చాలామంది అమ్మలక్కలు దానికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఉన్నాము. ఇప్పటికే మనం చేసినట్టుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక గీతాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచే ఇంకా మరింత లోపల ప్రాంగణంలోకి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాము. ఫ్లోటింగ్ వస్తూ ఉన్నారు. ఇది మధ్యాహ్నం దాకా జరుగుతుందని చెప్పేసి నిర్వాహక కమిటీకి చెప్తూ ఉన్నారు. రికార్డు చెప్పండి. మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు ఏదో పాంప్లెట్ ఇస్తున్నారు. మీ పేరు చెప్పండి. ఏదో చెప్పారు కదా, చెప్పండి. అద్వైతం అసలైన సనాతన సాంప్రదాయ యొక్క మూలాలు చెప్తారండి. భగవద్గీతలోని అంతరార్థాన్ని బోధిస్తారండి. మేము 20 years నుంచి అన్ని చోట్ల అన్ని ఆధ్యాత్మిక సంస్థలు వచ్చాము. అసలు సనాతన సాంప్రదాయం అంటే ఏంటి, అసలు అద్వైతం అంటే ఏంటి, ఏకత్వం అంటే ఏంటి, అసలు మన భారతదేశం ఇంత ఇదిగా ఏకతాటిగా ఉండటానికి కారణం ఏంటి, మన సనాతన సాంప్రదాయం, దాని యొక్క వాల్యూస్ అనేది క్లియర్గా చెప్తారండి. ఒక్కసారి మీరు బీజేపీనా మేడం? బీజేపీనా? కాదండి, చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు కదా. లేదండి, అంటే ఆ జాయ్లో చెప్తున్నామండి. 20 years చూసామండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఒక వే ఆఫ్ రావాలి అంటే ఇదేనండి మూలం. మా గురుగారండి శ్రీ వివేకానంద గారు. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? మా గురుగారు శ్రీ వివేకానంద గారు అండి. మా గురుగారు వివేకానంద గారు గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మికత బోధిస్తున్నారు అనమాట. వివేకానందం అని మా సంస్థ అనమాట. ఎక్కడ అడ్రస్ ఇది? విజయవాడలో జరుగుతుంది. ఖమ్మం కాదా? ఒక 5 బ్రాంచ్లు ఉన్నాయి అనమాట మాకు. ఖమ్మంలో బ్రాంచ్ ఉందా మీకు? ఖమ్మంలో కూడా మన రాఘవ హోమ్ క్లినిక్ ఉంది కదా, ఇరిగేషన్ ఆఫీస్ పక్కన. ఎక్కడ ఇరిగేషన్ ఆఫీస్ ఉంది కదా, ఎక్కడది? మన మార్కెట్ అందులో జిల్లా గ్రంథాలయం ఎదురు. జిల్లా గ్రంథాలయం ఎదురు రాఘవ హోమ్ క్లినిక్ పైన అనమాట. ఐడియా వచ్చింది. సో మా గురు ఎట్లా వారానికి ఒకసారి జరుగుతాయి ఎట్లా? మా గురుగారు ఖమ్మం ఉంటారా ఆయన? ఖమ్మంలో కూడా బోధిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఎట్లా జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్? 5-6 చోట్ల బోధిస్తూ ఉంటారు అనమాట. ఖమ్మంలో ప్రోగ్రామ్ అంటే తెలుస్తుంది మీ జరిగే ప్రోగ్రామ్స్? ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఉందండి, ఇది మా ఫోన్ నెంబరు. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మా గురుగారు గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మికత బోధిస్తున్నారు. అంతకుముందు లాయర్గా చేశారు, బిజినెస్ మ్యాన్గా చేశారు. అంటే లాయర్ వృత్తి మానేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తాం. మన సనాతన సాంప్రదాయంలో ఉన్న అందాన్ని చూసి దాన్ని అందరికీ అందిద్దాం ఉన్న తాపత్రయంతో గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మికత బోధిస్తారు అనమాట. భగవద్గీతలో అన్ని శ్లోకాల నిర్వచనాలు రాశారు, ప్రతి శ్లోకం నిర్వచనం రాశారు. ఉపనిషత్తులు, భగవద్గీత చాలా జ్ఞానం చెప్తారు అన్నమాట గురుగారు. మన సనాతన సాంప్రదాయంలో శ్రీకృష్ణుడు మనకి ఇప్పుడు మనకు కనిపిస్తే మనకి ఏ జ్ఞానం చెప్తారో అది
అదే జ్ఞానాన్ని అంత హార్ట్ఫుల్గా లాయర్గా చేస్తున్నారు కాబట్టి ప్రతి పద్యం యొక్క అర్థం డీటెయిల్డ్గా మొత్తం ఒక శ్లోకం ఇంకో శ్లోకాన్ని సపోర్ట్ చేసేటట్టు డీటెయిల్గా చెప్పారనమాట. మొత్తం శ్లోకాల అర్థాన్ని చెప్పారనమాట. నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అండి. గత 12 సంవత్సరాలుగా మా గురుగారి దగ్గర ఆధ్యాత్మికత నేర్చుకున్నాం. మా ఫ్యామిలీ అంతా, మా అమ్మగారు అనమాట. ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ ఒక 14 ఇయర్స్గా నేర్చుకుంటారు. ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక 10 ఇయర్స్. అందరం చాలా సంవత్సరాల తరబడి మా గురుగారి దగ్గరే జ్ఞానం నేర్చుకున్నాం అనమాట. ఫ్యామిలీస్ చాలా బ్యూటిఫుల్ నాలెడ్జ్ చెప్తారు. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇక్కడ, ట్రూత్ వివేకామృతం అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే భగవద్గీతలో ప్రతి శ్లోకం యొక్క నిర్వచనం చెప్పారు. మన ఉపనిషత్తు యొక్క సారంతో సహా ప్రతి ఒక్కటి చెప్పారు మా గురుగారు. నమస్తే. ఫ్యామిలీకి ఒకటే మీకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం వచ్చిన కాలేజీ మేనేజ్మెంట్ చేస్తున్నాం. మీ కుర్చీ దగ్గర, మీ దగ్గర, మీ కాళ్ళ దగ్గర ఒక్కొక్కరికి ఫ్యామిలీ తరఫున మనకి రిజిస్టర్ అయిన వాళ్ళకి మనం గిఫ్ట్ తీసుకొచ్చాం. అందరం చాలా మంది ఉన్నారు, మా సేవకు వస్తున్నారు. జై శ్రీరామ్. దానివల్ల దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి మాస్టర్ మీరు అందరికీ దిగేసేయాలి. అందరికీ దిగాలి. జై శ్రీరామ్. ఈలోపు బృందం ఆడేలోపు నూరి నారాయణమూర్తి గారు ఒకే ఒక్క నిమిషం ఈ హనుమాన్ చాలీసా వల్ల ప్రయోజనం మాట్లాడతారు. శ్రీ సంబాద్రి ఆధ్యాత్మిక సమితి ద్వారా మన ఖమ్మంలో మొట్టమొదటిసారిగా 100,000 సార్లు హనుమాన్ చాలీసా మనం అనుకున్నాము. దగ్గర సుమారుగా 3 లక్షల మందికి మనం 3 లక్షల హనుమాన్ చాలీసా పారాయణ ఏర్పాటు జరిగినాయి. ఈ సమితి ఆవిర్భావం జరిగి ఒక సుమారుగా 3 లక్షల మందికి 1000 మంది కూర్చున్నారు. ఓకే. 1000 వాళ్ళు నామాలు 3 లక్షలు హనుమాన్ చాలీసా 3 సార్లు ఇలా జరుగుతుందండి. అలా జరగడం వల్ల ఏంటంటే మన క్షేత్రానికి, మన ఖమ్మానికి, మన విశ్వశాంతి కోసం ఈ ఏర్పాటు జరుగుతుంది. మన సంబాద్రి ఆధ్యాత్మిక సమితి ఆవిర్భావం ఏర్పడి దీనికి అధ్యక్షతన రేవులపల్లి వెంకటేశ్వర గారు, మన గణపతి నాగేశ్వర గారు సెక్రటరీగా ఉంటున్నారు. కమిటీ సభ్యులుగా ఒక 8 మంది ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాలు 1 గంట కల్లా ఈ కార్యక్రమాలు ముగిస్తాయి. దానికి సంబంధించిన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన కిట్స్ కూడా అందరికీ ఏర్పాటు చేయాలి. ఆధ్యాత్మికత అండ్ బీజేపీ రిలేషన్ ఏమైనా ఉందా మీకు? లేదండి, ఆధ్యాత్మిక సంబాద్రి ఆధ్యాత్మిక సమితి దానివల్ల చేశాను. ఓకే. అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. అన్నాలు విడుతూనే ఉన్నారు. ఎక్క వాళ్ళు నాకు కూడా బొట్టు పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ హనుమాన్ చాలీసాకి సంబంధించి బొట్లు పెడతా ఉన్నారు.
ఎక్కకి కార్యక్రమం అప్పచెప్పినట్టున్నారు. వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి దానిలోకి పంపిస్తామన్నారు. బృందాలుగా పేర్లు ఇచ్చిన వాళ్ళు, పారాయణ చేసే వాళ్ళు ముందు రాసి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి దయచేసి. మరియు రామగిరి భక్త మండలికి దాదాపు 33 చాలీసా ఇచ్చారు, ఎక్కువ బృందం ఉంది కాబట్టి దయచేసి అందరూ 2 నిమిషాల్లో మీరు వేదిక దిగేసేస్తే మిగతా బృందం వాళ్ళు వచ్చి పారాయణ చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లా మీరు ఎవరికి వాళ్ళు డిసిషన్ చేసుకోవడం కాదు, ఇది కార్యక్రమం. వీర విక్రమ బజరంగి కొమతి నివాద కొమతి కసంగి హరి సజా విరాజే కాందే మంగళ దేవో జాజే జవాన కుచి అధికార రామ కాజ కరివే గో ఆత్ర రూపదై దిగావా రూపదై అంక జరావా
के धर्म चलावे देवता चिंतन करे से ही सर्व करे हनुमान गताई कृपा करो गुरुदेव दिनाई ఖమ్మంలో జరుగుతూ ఉంది. ఇది ఆధ్యాత్మిక కోణంలో చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందర దిగాలండి. నిర్వాహకులు చేస్తున్నారండి. 25 లక్షలు ఎక్కడ ఉండి భక్తి భావంతో ఎక్కడ ఉండి పాడినా ఒకటేనండి. ఒకవేళ మీకు ముందు పడాలనిపిస్తే చందాలు ఇచ్చే దాంట్లో ముందు ఉండండి, ఆ భగవంతుడు దీవిస్తాడు. ఇది ఎవరింట్లోంచి కాదండి, అందరం కలిసి చేసుకునేది. అందరూ సహకరించండి. చందాలు ఇచ్చే దాంట్లో ముందుకు రండి, అప్పుడు స్వామి మనల్ని గౌరవిస్తాడు. 20 నుంచి 25 లక్షల ఖర్చు అండి. వాళ్ళు ఎంతో ఎంతో ఈ ఖర్చు పెట్టి ఎంతో శ్రమ కోర్చి చేస్తున్నది. మనం సహకరించాలండి దయచేసి. అమ్మ అందరు పాడాలి. సందాలు ఇచ్చే దాంట్లో ముందు ఉండండి. ఒక నిమిషం సార్. ప్రతి ఒక్కళ్ళు ముందు పడండి. చందాలు ఇచ్చే దాంట్లో అక్కడ హుండీలు ఉన్నాయండి, రసీదు ఉంది. అందరూ సహకరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తి భావం ముఖ్యము, క్రమశిక్షణ ముఖ్యము. దయచేసి వినండి. మాకు చేస్తే మీ ప్రోగ్రామ్ అంతా దేశం. వేదిక మీద ఉన్నవారు ఏ బృందం చెప్పండి నాకు. వేదిక మీద ఉన్నవారు అవధూత మణికంఠ భజన బృందం నాగసాయి. మిగతా వాళ్ళు అక్కడ కూర్చోకొచ్చే విజువల్ తీసుకొచ్చే కూర్చో. ఏ బృందం మరి వాళ్ళని అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు రాండి. ప్రజెంట్ అవధూతేంద్ర మణికంఠ భజన బృందం నాగసాయి సూర్యం గారు మీరు రావాలి. మిగతా వాళ్ళు దిగాలి దయచేసి. కూర్చో. ఆ బృందం వాళ్ళ పేరు వినపడుతుంది కదా, అవధూతేంద్ర మణికంఠ భజన బృందం నాగసాయి. ఈ ట్రిప్ అందరూ తొందరగా రావాలా. 11 అండి, నేనే పారాయణం చేసేది కూడా 11 నిమిషం. అందరు దిగాలి తల్లి. మీరు అందరు వెనకొండ వాళ్ళు ఎవరు